ఏపీ అధికార పార్టీ అయిన తెలుగుదేశం పార్టీకి చెందిన నేతల అక్రమాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. రైతుల భూముల దగ్గర నుండి మట్టి నేల ఇసుక వరకు ఇలా ఒక్కొక్కటేమిటి, ఆఖరికి నదిని కూడా వదలకుండా కబ్జా చేస్తున్నారు. తాజాగా తెలుగు తమ్ముళ్ల గురించి ఒక భయంకరమైన రహస్యం వెలుగులోకి వచ్చింది. రాష్ట్రంలోని రాజధాని ప్రాంతానికి దగ్గరగా ఉన్న కృష్ణానదిని కూడా వదలలేదు తెలుగు తమ్ముళ్లు. తాజాగా రాష్ట్రంలోని విజయవాడ మహానగర సమీపంలో ఏకంగా కృష్ణానదినే రాసి చేశారు. తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనయుడు పంచాయతీరాజ్ ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అత్యంత సన్నిహితుడైన సూరపనేని సుధాకర్ రావు అనే వ్యాపారికి భవానీ ద్వీపం సమీపంలోని కృష్ణానది గర్భంలో ఫ్లోటింగ్ రెస్టారెంట్ ఏర్పాటు చేసుకోవడానికి అనుమతించారు. ఈ మేరకు ప్రభుత్వం నిన్న బుధవారం రాత్రి ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఛాంపియన్స్ యాచెట్ క్లబ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అయిన సూరపనేని సుధాకర్ రావు విదేశాల్లో లండన్, దేశంలో గోవా, బెంగళూరులో వ్యాపారం చేస్తున్నారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి విజయవాడ, గుంటూరు మధ్య రాజధాని ఏర్పాటు చేశాక ఇతని కళ్ళు కృష్ణానదిపై పడ్డాయి. దీంతో తనకు అత్యంత ఆప్తుడైన లోకేష్ బాబును సంప్రదించగా ఆయన సరే అనడంతో మంత్రి లోకేష్ దన్నుతో ఇప్పటికే భవానీ ద్వీపంలో కొంత భాగాన్ని, ప్రకాశం బ్యారేజీకి ఎగువన పర్యాటక శాఖకు చెందిన సీతన్నగర్ వద్ద జట్టీను కబ్జా చేసిన సుధాకర్ రావు నదీ గర్భంలో ఫ్లోటింగ్ రెస్టారెంట్ ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని లోకేష్ సూచనల మేరకు భవానీ ఐలాండ్ టూరిజం కార్పొరేషన్ సీఈఓకు దరఖాస్తు చేసుకున్నారు. ఈ మేరకు భవానీ ఐలాండ్ కార్పొరేషన్ సీఈఓ జలవనరుల శాఖకు ప్రతిపాదనలు పంపారు. దీంతో ఇటు ముఖ్యమంత్రి తనయుడు అనుమతి ఇవ్వడంతో ఏమి చేయాలో అర్థం కాక సంబంధిత అధికారులు తలలు పట్టుకుంటున్నారు.